ಸರ್ಕಲ್ನಲ್ಲಿ ನೆಲೆಸಿರುವ ಶ್ರೀ ಶನಿದೇವನೇ, ನೀ ಭಕ್ತರನ್ನು ಕಾಪಾಡೋ ದಯಾಮಯನೇ. ಶನಿವಾರ ವಿಶೇಷ ಪೂಜೆ ನಿನಗೆ ಶ್ರೀ ಛಾಯಾ ಪುತ್ರನೇ, ನಮ್ಮ ಮೇಲೆ ನಿನ್ನ ಕರುಣೆ ತೋರೋ ಕರುಣಾಮಯನೇ. ಖಾದಿಪುರ ಸರ್ಕಲ್ನಲ್ಲಿ ನೆಲೆಸಿರುವ ಶ್ರೀ ಶನಿದೇವನೇ, ನೀ ಭಕ್ತರನ್ನು ಕಾಪಾಡೋ ದಯಾಮಯನೇ. ಶನಿವಾರ ವಿಶೇಷ ಪೂಜೆ ನಿನಗೆ ಶ್ರೀ ಛಾಯಾ ಪುತ್ರನೇ, ನಮ್ಮ ಮೇಲೆ ನಿನ್ನ ಕರುಣೆ ತೋರೋ ಕರುಣಾಮಯನೇ. అప్పుడు ఆ మహానుభావుడు ఆంజనేయ స్వామి చెప్తాడు, సూర్యదేవుడు చెప్తాడు, నేను పొగులు పూర్వము సాయంకాలం పశ్చిమంలో ఉంటానప్ప, నేను జాగలో ఉండేది కాదు, నేను ఏకరథ చక్రంలో పోతా ఉంటాను, నా సప్త అశ్వాలు ఉంటుంది అనేటప్పుడు అప్పుడు ఆంజనేయ స్వామి చెప్తాడు, ఏమి లేదప్ప, ఆ ఒక ఆంజనేయ స్వామి ఆ సూర్యుని దగ్గర అన్ని విద్యలు మనం అంటాం కదా, బాగా నూనెల్లో ఈ పిడిపిడి ఎత్తుకొని బాగా శనేశ్వరునికి బాగా పిసికి తిన్నప్పుడు ఆ నూనె వచ్చి మహానుభావుని పైన పొండినప్పుడు బాగా చేతులు కాళ్ళు అంతా పీడి వాడికి సరిసేస్తాడు ఆంజనేయ స్వామి. అప్పుడు శనేశ్వరుడు చెప్తాడు ఆంజనేయ స్వామి, అయ్యా అతిరథ మహారథులు, త్రిమూర్తులు, గంధర్వులు, మానవులు, దైత్యులు, రాక్షసులు వీళ్ళపైన అంతా కూడా నేను వాళ్ళ రాశుల్లో పోయి నా వక్ర దృష్టి చూపించే చాలా కష్టాలకు వాళ్ళకి నేను గురి చేసినే అయితే ఆంజనేయ సుత నీ రాశులకు నేను వచ్చే కాలేదప్ప, నా గర్వంనంతా నువ్వు అనుసేస్తువే, నువ్వు నాకు నూనె పెట్టిన దాని నుంచి నాకు ఇప్పుడు ఆరాంగా ఉంది. నేను నా భక్తులు నీ భక్తులు కావచ్చు ఎవరు రాశుల్లో పోయి నేను 4, 8, 12 ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు భక్తిగా వచ్చి ఆ మనుషులను ఎత్తుకొని వచ్చి నాకు అభిషేకం చేస్తారో వాళ్ళకి సర్వదా నేను వాళ్ళని కాపాడుతాను, ಯಾವುದೇ ರೋಗ ರುಜುమైనట్ల తొందరలో వాళ్ళకి చేసేలేదు అని అప్పుడు ఆంజనేయ స్వామికి మాట ఇచ్చి ఆంజనేయ స్వామి జొట్లో పోయి తండ్రిని కలుసుకొని తండ్రి ఒక క్షేమ సమాచారాలు విచారించుకుని తండ్రి ఆశీర్వాదం అప్పుడేనంట మహానుభావుడు ఆంజనేయ స్వామి ఇచ్చినే వాళ్ళ తండ్రిని మనం కలిసే చూడండి. ఆ సూర్యుడు పూర్వాభిముఖుకుంటున్న నవగ్రహాలు, మహానుభావుడు పశ్చిమాభిముఖుకుంటాడు. అందుకే గ్రహాలన్నీ కూడా విధుల్లోకి సృష్టించలేదు. మన ఒక శాస్త్రం అనేట్లది ఖగోళ శాస్త్రం అనేట్లది చూడండి. భూమిని 360 దినాలు భూమి ఒక ఏడాది సంవత్సరం కావాలి. అదే మహానుభావునికి 30 ఏండ్లు కావాలి సూర్యుని చుట్టాలని. భూమికి 360 దినాలు అవుతే మహానుభావునికి 30 ఏండ్లు కావాలి ఆ సూర్యుని ఒక ప్రదక్షిణం చేయాలంటే. కాబట్టి అప్పటి నుంచినే ఆంజనేయ స్వామి దేవస్థానంలో మనము నూగొత్తులు అంటిస్తే కూడా మన దోషం అనేట్లది పరిహారం అవుతుంది. శనేశ్వరుడికి చాలా ప్రీతికరం అనేట్ల దేవత ఎవరప్ప అంటే ఆంజనేయ స్వామి, రెండవది గణపతి. వీళ్ళిద్దరిని ఆరాధన చేస్తే కూడా మనకి శనేశ్వరుడు ఒక దోషం అనేట్లది వచ్చలేదు. హోమాకు ప్రారంభం అవుతుంది, బాగా ప్రార్థన చేసుకోండి. ఏ శనివార విశేష పూజ నిನಗೆ ಶ್ರೀ ಛಾಯಾ ಪುತ್ರನೇ, ನಮ್ಮ ಮೇಲೆ ನಿನ್ನ ಕರುಣೆ ತೋರೋ ಕರುಣಾಮಯನೇ. ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅನುಕೂಲತಾನುಗ್ರಹ ಪ್ರಾಪ್ತ್ಯರ್ಥಂ ಸಕಲ ಶತ್ರು ಪೀಡಾದಿ ಪರಿಹಾರಾರ್ಥಂ ಅಧಿಕಾರ ಪ್ರಾಪ್ತ್ಯರ್ಥಂ ಉದ್ಯೋಗ ಪ್ರಾಪ್ತ್ಯರ್ಥಂ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯಾದ್ಯಂತ ಭಕ್ತ ಕೋಟಿ ಮಹಾಜನಾನಾಂ ಸಕಲ ಆರೋಗ್ಯ ಭಾಗ್ಯ ಪ್ರಾಪ್ತ್ಯರ್ಥಂ अस्मिन् देशेन राज्येन अनावृष्टि दोष परिहारार्थं బాగా ప్రార్థన చేసుకోండా. వానలు వర్షాలు రైతులకి మంచి అనుకూలాలు, వ్యాపారస్తులకి మంచి వ్యాపారాలు, ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగాలు,
అనుకూలాలు చేయాల. మన కర్ణాటక రాజ్యంలో ಯಾವುದೇ విధమైన అనాಹುతాలు, యుద్ధాలు, జల ప్రళయాలు, కంటకాలు, అపఘాతాలు ಯಾವುದೇ ఉన్నతమైన వ్యక్తికి ఎవరే కానీ ఉన్నతమైన వ్యక్తికి ಯಾವುದೇ అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడాలని ఆ శనీశ్వరుని బాగా ప్రార్థన చేసుకొని అందులో నేను ఇచ్చేటట్ల ఇళ్ళల్లా కూడా ఓమకే అపాసం రవిపుత్రం యమాప్తాండ సంభూతం త్వం నమామి శనైశ్చరం రాజధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం భూర్భువస్వ స్వాహ ఓం ప్రజాపతయే నమః స్వాహ ఓం ప్రజాపతయే నమః స్వాహ ఓం ప్రజాపతయే నమః స్వాహ ఓం యజ్ఞేశ్వరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్ స్వాహ ఓం యజ్ఞేశ్వరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్ స్వాహ బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నాత్ శ్రీరసాయనమగ్ధ స్వాహ ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नातः श्रीरसायनमग्ध स्वाहा ओं गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नातः श्रीरसायनमग्ध स्वाहा तव श्रीरसादनमुग्ध स्वाहा शृण्वन्ना तव श्रीरसादनमुग्ध स्वाहा राजसेमा बद्धसमाधिरागतं स्वादुष्टमे स्वभस्तमे प्रजतिष्टमे प्रसन्तिष्टमे दीक्षमे प्रतुष्टमे स्वरस्तमे श्लोकस्तमे श्रावस्तमे प्रदक्षिणं पदे पदे पापोऽहं पापकर्माणां पापात्मा पापसंभवः त्राहि मामि कृपया देवा शरणागतवत्सलां भीताशरणं नास्मे। ओं कंटकशनि जन्मशनि पापशनि अर्धाष्टमशनि पंचमशनि सप्तमशनि अष्टमशनि दोषपरिहारार्थम् अस्पन्दनेन शनि शान्तिपूर्वक नवग्रह शान्तिपूर्वक अपमृत्युमृत्युंजयवोम्यपूर्वक सकल आध्यात्मिक आदिदैविक तापत्रय दोष परिहारार्थं मेषराशस्य वृषभराशस्य मिथुनराशस्य कटकराशस्य कटकसिंहराशस्य कन्याराशस्य तुलाराशस्य वृश्चिकराशस्य धनुस्सु मकरकुम्भमीनराशो जातस्य भक्तकोटिमहाजनानां सकल अष्टैश्वर्य भोगभाग्यलाभदायक प्राप्तिरस्तु इष्टसम्पदसिद्धिरस्तु विद्यार्थिनां सरस्वती कटाक्ष सिद्धिरस्तु।